సొగసరి అందాలెన్నో గడసరి భావాలెన్నో మరి మరి మురిపించేనే ఈ వంపుల్లో. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే తిరిగి చూసుకొని ఒక ఒక తప్పు అనేది ఉంటుంది. ఫస్ట్ మ్యూజిక్ కన్నా ముందు ఫస్ట్ మహేష్ గారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 సాంగ్స్ పాడడం అంటే బాగా ఇష్టం. విజయలక్ష్మి గారితో ఫస్ట్ టైం పాడడం అంటే మామూలుగా కాదు అని మొత్తం రెడీ అయిపోయాను. ఒక టెక్నీషియన్ ఆయన వచ్చి ఏం పాడుతున్నావు ఆయన సరిగలేదు, ఏదో ఇచ్చారు కానీ ప్రైజ్ నీకు. నిజంగా ఆ టైంకి లీల గారు జడ్జ్, ద గ్రేట్ సింగర్ లీల గారు జడ్జ్. నిజంగా ఎంత మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నానంటే. మీడియా అనేది డిఫరెంట్ ఫీల్డ్. ఫస్ట్ టైం ఆ ప్రోగ్రాంలో మణిశర్మ గారి చేత పాడిచ్చింది నేనే. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాడు. అవును, ఇస్తాడు, కానీ దాన్ని తీసుకోవాలా వద్దా? పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మీకు ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా నేను కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేశాను. కరోనా బిఫోర్, కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ అంటే. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురే. మ్యూజిక్ ప్రస్థానాన్ని ఒక ఎయిమ్గా చేసుకొని డిఫరెంట్ వేస్లోకి వెళ్ళి అవన్నీ గివప్ ఇచ్చి మళ్ళీ మ్యూజిక్నే తన సర్వస్వంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు మహేష్ ధీరా గారు. మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మ్యూజిక్ తనకి ఎంతవరకు అంటే ఎలా తనకి అలవరించింది, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో మహేష్ గారు. హాయ్ అండి. మహేష్ గారు, మ్యూజిక్ కన్నా ముందు ఫస్ట్ మహేష్ గారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను ఒక సింగర్ అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 సాంగ్స్ పాడడం అంటే బాగా ఇష్టం. అంటే ఎవరికైనా ప్రతి సింగర్ అవుదామని ఎవరైనా కన్నా కూడా బాలు గారు అనేది ఒక ఇన్స్పిరేషన్. అంటే ఆయన వాయిస్ విని మనం కూడా అలా అవ్వాలి, అలా సింగర్ అవ్వాలనేది ఆ బేసిక్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. పాడాలి మనం కూడా, అందరూ ఇంట్లో చూసి పాడుతుంటే బాగా పాడుతున్నావు, వాయిస్ బాగుంది అని. అలాగా 5th ఇయర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 సో స్టార్టెడ్ మై సింగింగ్. అంటే నెమ్మదిగా చిన్నగా పాడడం అనేది మొదలుపెట్టాను. సో అలాగే ఏజ్ ఆఫ్ 5 లోనే యు వాంట్ సింగింగ్. అంటే చిన్నపిల్లలు మామూలు పాడుతుంటారు కదా, ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలు ఇంట్లో అందరూ కూడా పాడుతుంటారు. సేమ్ అలాగే నేను కూడా అంటే క్లాసికల్ ఏం నేర్చుకోలేదు ఆ టైంలో, బట్ పాడడం అనేది ఇంట్లో కూడా బాగా పాడుతున్నాము, చిన్నగా కాంపిటీషన్కి వెళ్ళడము, అలాగా సింగింగ్ అనేది అలవాటైంది. పాటలు పాడుతుంటే అలవాటైంది. సో అదేంటంటే రాను చదువుతో పాటు అది కూడా గ్రో అయింది. సో ఆ ఇంట్రెస్ట్ కూడా గ్రో అయింది. సో నేను సింగర్ అవ్వాలి ఎలాగైనా. సో చాలామంది ఇంకా ఒక 8th క్లాస్ 10th క్లాస్ ఇలా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు కదా, అరే నీ వాయిస్ చాలా బాగుంది, అసలు సూపర్, ఇంకే ఉంది, అసలు పాడితే ఇంకా సింగర్ బాలుగారు లాగా అలాగే అయిపోవచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్లో. సో దాంతో అలాగా స్టార్టెడ్ జర్నీ. ఓకే. కానీ నా స్టడీస్ అంతా కూడా యాక్చువల్గా బార్న్ ఇన్ తాడేపల్లిగూడెం, ఆంధ్ర, బట్ నా బ్రాటప్ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా కూడా తెలంగాణ. సో వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాం. సో ఆల్మోస్ట్ నా స్కూలింగ్ అండ్ కాలేజ్ అండ్ తర్వాత హైదరాబాద్లో కాలేజ్ స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ నిజాం, తర్వాత ఎంఏ చేశాను. సో వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సో మనం అక్కడ ఉంటే కుదరదు, జనగాంలో ఉంటే ఏం తెలియదు అక్కడ పెద్దగా, సింగింగ్ కూడా ఆ టైంలో ఎవరు లేరు కదా. సో మనం హైదరాబాద్ వెళ్తే ఏమైనా ఉంటుంది మనకి ఫ్యూచర్ యాజ్ అ సింగర్ అవ్వాలంటే అని. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత నెమ్మదిగా చిన్నగా కాంపిటీషన్స్కి వెళ్తూ, త్యాగరాజన్ సభ, రవీంద్ర భారతి, ఇలా కాంపిటీషన్స్కి వెళ్తుంటే నలుగురు కొత్తగా పరిచయం అవుతుంటారు కదా. సో మనకేమైనా ఛాన్సెస్ వస్తాయేమో పాడడానికి. సినిమాలో వెళ్ళిపోతే ఎవరికైనా ఉంటుందండి, అంటే అక్కడ గెలిచేస్తే ఇంకా సినిమాకి, అంటే ఇంకా ఇక్కడ గెలిచేస్తే మనం ప్లేబ్యాక్ సింగర్ అయిపోతాము, సో మనం సినిమాలో పాడేయచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ప్రాక్టికాలిటీ అనేది ఆ టైంలో తెలియదు ఎలా ఉంటుంది అనేది. మనం అద్భుతంగా పాడుతున్నాము. ఇప్పుడు కొంత నాలెడ్జ్ వచ్చి ఓకే మనం సింగర్ అవ్వాలి అంటే ఒక బేస్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకోవాలి అనేది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరికైనా తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. బట్ ఆ టైంలో ఏంటంటే మనకు వాయిస్ ఉంది కదా, మనం పాడితే సింగర్ అయిపోవచ్చు అనే ఒక ఫీలింగ్ అనమాట. సో ఒకళ్ళిద్దరు ఏం చెప్పారంటే, బాగుంది నీ వాయిస్,
కానీ నువ్వు క్లాసికల్ నేర్చుకో, అంటే కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ కానీ ఏదైనా నేర్చుకుంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అని నీకు తెలుస్తుంది ఓకే. అని చెప్పేటప్పటికి సరే ఎవరైనా మంచి గురువు ఉన్నారు చూసుకుని వాళ్ళ దగ్గర నేర్చుకుందామని ట్రై చేశాను. ఎట్ ది సేమ్ టైం అలా కాంపిటీషన్లు పాడుతున్నాను. ఓకే. ఒక ఫస్ట్ టైం నా హైదరాబాద్ రాగానే రవీంద్రబాద్లో పెద్ద కాంపిటీషన్ పెట్టారు. సో దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. వావ్, ఏ పాట పాడారు మీరు అప్పుడు? అప్పుడు సాయి మహిమ అని సినిమా వచ్చింది, రమణమూర్తి గారు ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూస్ చేసినవి నీరాజనం, అభినందన. సో ఆ ప్రొడ్యూసర్ ఆయన సాయి మహిమ అని చేశారు. దాంట్లోంచి ఒక సాంగ్ పాడా. సో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. యా షూర్. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము, షిరిడియే మా పండరిపురము. ఈ సాంగ్ పాడా. సో అప్పట్లో చాలా ఎక్కువగా వినిపించే, ఇప్పుడు బాగా వినిపించదు. అంటే ప్రతి టెంపుల్లో దీంట్లో ఈ సినిమాలో పాటలని, సినిమా లేట్గా రిలీజ్ అయింది కానీ ఆడియో చాలా పెద్ద హిట్. ఇది తీసుకున్నాను, సరే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక వెళ్ళిన తర్వాత ఒక ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు ఈ కాంపిటీషన్లోనే తెలిసింది. సో ఈ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఆర్గనైజర్స్, దీంట్లో ఫస్ట్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రవీంద్ర భారతి మెయిన్ స్టేజ్లో, అప్పుడు విజయలక్ష్మి గారు సింగర్ ఉన్నారు. అప్పుడు ఆవిడ చాలా పాపులర్, ఆర్కెస్ట్రాల్లో ఆవిడకి ఒక విపరీతమైన క్రేజ్, పేరు. ఆవిడతో పాటు సాంగ్స్ స్టేజ్ మీద పాడడానికి స్టేజ్ షేర్ చేసుకోవచ్చు మీరు అని అనగానే అసలు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి, విజయలక్ష్మి గారితో ఫస్ట్ టైం పాడడం అంటే మామూలుగా కాదు అని మొత్తం రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయాను, ఆర్కెస్ట్రా వాళ్ళు రిహార్సల్ అనగానే అక్కడున్న ఆ టైంలో ఒక ఒక టెక్నీషియన్ ఆయన వచ్చి, ఏం పాడుతున్నావు, ఆయనకి సరిగలేదు, ఏదో ఇచ్చారు కానీ ప్రైజ్ నీకు అంత గొప్పగా లేదులే అని చెప్పని చివరికి ఏం చేశారంటే నన్ను స్టేజ్ మీద పాడనేవాళ్ళ. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ పాడనేవాళ్ళ. డైరెక్ట్ స్టేజ్ మీద పిలిచారు, వచ్చిన షీల్డ్ మెమౌంటే ఇచ్చారు, థ్యాంక్ యూ బాబు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అని పంపించారు. దాంతో అక్కడ ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. అరే ఏంటి నేను ఫస్ట్ వచ్చాను, నన్ను పాడిస్తా అన్నారు, ఎక్కడ లోపం ఉంది నాకు, నేను ఏంటి ప్రాబ్లం నాది అంటే చాలామంది చెప్పారు, సరేలే ఇలాంటి అన్నీ అవుతుంటాయి, సో టేక్ ఇట్ ఈజీ. సో ఇప్పుడిప్పుడే చూస్తున్నావు కదా, ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలామందికి తెలియంది ఏంటంటే మనం అనుకునేది వేరు, మనం ఊహించేది వేరు, రియాలిటీ వేరు. సో ఆ రియాలిటీ ఎలా ఉంటుందనేది తెలియడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఓహో మనం అనుకున్నంత ఈజీగా ఉండదు, ఇలా రెడ్ కార్పెట్ మీద ఉండదు అనేది అర్థమైంది ఆ కాంపిటీషన్ నుంచి. తర్వాత అలా చేసుకుంటూ జెమినీలో నవరాగం అనే ప్రోగ్రామ్ వచ్చింది. జెమినీ ఫస్ట్ పెట్టినప్పుడు నవరాగం అనేది సింగింగ్ షో. పాడతా తీగ ఎలాగో, పాడతా తీగ కంటే ముందు నవరాగం స్టార్ట్ అయింది, దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. సో ఆ టైంలో మల్లికార్జున్, నిత్య సంతోష్ని, ఉషా, సో గోపికా పూర్ణిమ, సో వీళ్ళందరూ కూడా అప్పుడు పార్టిసిపెంట్స్. సో వీఆర్ దట్ సేమ్ టైం దాంట్లో సెమీఫైనలిస్ట్ ఆ కాంపిటీషన్. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా పాడుతా తీగ వచ్చింది. ఓహో మనం ఇక్కడ సెమీఫైనలిస్ట్ ఇచ్చాము, అక్కడ కూడా పాడితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు, సింగింగ్లో మనకు అసలు ఇంకా తిరగలేదని చెప్పని పాడుతా తీగ సెలక్షన్స్కి వెళ్ళాను. అప్పట్లో ఎట్లా ఉండేదంటే లోకల్స్, నాన్ లోకల్స్ అని ఉండేది పాడుతా తీగలో. అంటే హైదరాబాద్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లోకల్గా చేసి అదొక సిరీస్ చేసేవాళ్ళు. నాన్ లోకల్స్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వీళ్ళందరినీ కలిపి ఒక సిరీస్ వేసేవాళ్ళు. ఆ టైంలో ఏమైందంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఏదో నాకు తగ్గట్టు ఏదో నేను ఓ 10 పాటలు రెడీ చేసుకుని బుక్లో రెడీ చేసుకుని పాడడానికి వెళ్ళాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఇప్పుడు నీ సిరీస్ కాదు, నువ్వు లోకల్ కాబట్టి నెక్స్ట్ సిరీస్లో నేను పాడిస్తాం అని చెప్పారు వాళ్ళు. సరే ఏం చెప్పని నేను డిగ్రీలో ఉన్నాను ఆ టైంలో, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఒకరోజు సడన్గా కాల్ చేశారు, సారథి స్టూడియోస్కి నియర్ బై ఉండేవాళ్ళం అప్పట్లో. సడన్గా ఫోన్ చేసి ఇప్పుడు నీకు మధ్యాహ్నం షూటింగ్ ఉంది వచ్చేసేయండి అన్నారు. సార్ నాకు ఇప్పుడు లేదన్నారు సార్, ఇప్పుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఎట్లాగా మరంటే లేదు నువ్వు వచ్చేసే అన్నారు. నువ్వు రాకపోతే మరి వెయిట్ చేస్తున్నారు నీ గురించి అన్నారు. సరే ఎందుకు మళ్ళీ వచ్చిన ఛాన్స్ మనం పోగొట్టుకోవడం అని చెప్పని డైరీ తీసుకుని వెళ్ళిపోయా సారథి స్టూడియోస్కి. వెళ్ళిపోయిన తర్వాత అందరు రెడీగా ఉన్నారు,
మా బాబు వచ్చావు ఏం పాట రిహార్సల్ ఏం లేదు సార్ ఎట్లా ఏమున్నాయి పాటలు ఏమున్నాయి సార్ ఇగో ఈ పాటలు ఉన్నాయి సార్ నేను ఇవి ప్రిపేర్ అవుతున్నాను అన్నా అనగానే ఏ పాట పాడమన్నారు అనగానే నేను అప్పటికి బాగా అంటే పాడతా తీగలో వెళ్తే నేను ఈ పాట పాడదామని ఒకటి ప్రిపేర్ అయ్యి ఒకటి పడమటి సంజాగరంలో ఫిబ్రవరి రామరసం అని సాంగ్ చాలా బాగా ఇష్టం. ఆ సాంగ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అది నేను పాడదామని వెళ్ళగానే వాళ్ళు చూసి లేదా ఇది మేము మ్యూజిక్ లేదు దీనికి ఇది తీసే ఇంకే పాట అన్నారు. అయ్యో నేను నేర్చుకున్నది ఇదే సార్ అన్నారు. లేదు లేదు ఇంకా ఇది అనగానే దాంట్లోంచి ఈజీ సాంగ్ కూడా పిక్ చేసుకున్నారు. గీతాంజలిలోది ఆమని పాడ ఇది బాగానే ఉంది ఇది మా అందరికి తెలిసిందే అది పాడేసా అన్నారు. పాడగానే ఏదో శృతి ఇచ్చారు పాడేసాను అయిపోయింది. ఇంకో 2 పాటలు ఏవో చెప్తే ఆ 2 పాటలు కూడా ఈజీవే. సో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు షూటింగ్కి రావాల్సిన వ్యక్తి ఆ రూమ్లో హోటల్ రూమ్లో వాళ్ళు ఇచ్చిన హోటల్ రూమ్లో ఈజ్ ఏ ఫ్రమ్ విజయనగరం విజయవాడ ఎక్కడి నుంచి రావాల్సిన అతను ఆల్రెడీ అతనికి రూమ్లో ఇస్తే రూమ్లో లేకుండా బయటికి గోల్కొండ చూడడానికి ఎటో బయటకి షికార్కి వెళ్ళిపోయాడట షూటింగ్ టైంకి రాకుండా. అందుకని సడన్గా ఎవరైనా కావాలి పార్టిసిపెంట్ బాలుగారు రెడీగా ఉన్నారు. ఆయనకి లేరని చెప్తే సార్ పార్టిసిపెంట్ ఇలా వెళ్ళిపోయాడు సార్ బయటకి ఇంకా రాలేదని చెప్తే అవతల వాళ్ళకి ఎక్కడ పడతాయి అనేది వాళ్ళు మొత్తం లిస్ట్ ఎతికితే స్టూడియోకి దగ్గరగా ఉన్నది ఎవరంటే నేను దొరికా. నేను కనిపించాను అన్నమాట. అరే వీడిని విలన్ వెంటనే మహేష్ అనే అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని పిల్లండి. సో నాకు ఆపోనెంట్గా ఉన్న ఎవరైతే అన్నాడు 2 మేల్ సింగర్స్ 2 ఫిమేల్ సింగర్స్ ప్రతి ఎపిసోడ్లో. నా పక్కన ఇంకొక మేల్ సింగర్ అప్పటికే ఒక వారం నుంచి ఆర్కెస్ట్రాతో ఫుల్ రిహార్సల్ చేస్తున్నాడు. సో అతని పాటలన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్స్. ఒకటి డ్యూయట్ సినిమాలో అంజలి ఒకటి, ఇంకోటి మాస్టర్ సినిమాలో తిలోత్తమ సాంగ్ ఒకటి, ఇంకోటి ప్రేమలో ఐఎమ్ సారీ అని బాలు గారు దాంట్లో యాక్ట్ చేశారు. ఆయన డ్రింక్ చేస్తూ మంచి బాగుంటుంది యాక్టివ్గా ఉండే సాంగ్. అది తీసుకున్నాడు అబ్బాయి ఫుల్ తరవుగా ప్రాక్టీస్ చేస్తాడు. నాకు ప్రాక్టీస్ ఏం లేదు. రెడీ అమ్మ రెడీ ఓకే ఓకే బాగానే ఉంది వెళ్ళిపోయి తోస్తారు ఎపిసోడ్లోకి రెడీ వెళ్ళిపోరు షూటింగ్ స్టడీలో. వెళ్ళగానే ఫస్ట్ సాంగ్ ఆమని పాడే పాట, సెకండ్ది అప్పుడు సింధూరు మూవీలో హాయిరా హాయి జాంపండ్రోయ్ సాంగ్ అది పాడాను. థర్డ్ది ఘటోత్కచుడు ఒక సినిమా వచ్చింది అందాల అపరంజి బొమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది అదొక సాంగ్ పాడాను. అయిపోగానే ఏముంది ఊహించింది. సో ఎలా వచ్చానో మళ్ళీ అలా వెళ్ళిపోయాను తిరిగి. ఎందుకు వెళ్ళిపోయానంటే సో కాంపిటీషన్లో మనం కాంపిటీషన్ ఇచ్చే పాటలు ఉండాలి. అవును, సాంగ్ సెలెక్షన్ ఇస్ అ మస్ట్. మనం ఏదైనా కాంపిటీషన్కి వెళ్తున్నామంటే ఆ రేంజ్ లో కాంపిటేట్ చేయగలగాలి. ప్లస్ మనం ఎంచుకునే పాటలు అవతల వాళ్ళకి టఫ్ అయి ఉండాలి. అవతల వాళ్ళకి టఫ్ కాంపిటేట్ ఇచ్చా. అబ్బాయి ఎంత వాయిస్ బాగున్నా మనం బాగా పాడుతున్నా ఆ అబ్బాయి పాటల ముందు నా పాటలు తేలిపోయాయి. అవును, నిజంగా ఆ టైంకి లీల గారు జడ్జ్, ద గ్రేట్ సింగర్ లీల గారు జడ్జ్. నిజంగా ఎంత మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నానంటే ఇలా వెళ్ళగానే ఇలా ఎలిమినేట్ అయిపోయాయి సార్ ఫస్ట్ ఎపిసోడ్లోనే. అంటే అప్పటి వరకు నాకు చాలా అంటే యాంబిషన్ ఎట్లా ఉండేదంటే పాడుతా తీగ ఫైనలిస్ట్ రావాలి నేను, అదైతే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని ఉన్నవాడిని ఇలా వెళ్ళి అలా వస్తాను, ఒక ఎపిసోడ్కి వెళ్ళిపోయి ఎలిమినేట్ వస్తాను. అది ఎంత నన్ను నెగిటివ్ డ్రా చేసిందంటే మరి ఇంత ఫీలింగ్ నాకు, అరే నేను నేర్చుకుందామంటే నేను వెళ్ళిపోయాను, ఇట్స్ మై బ్యాడ్ లక్ అని చెప్పని చాలా ఫీల్ అయ్యాను. కొంతకాలం పాటు మనకు అవసరమా ఏంటి ఇట్లా ఉంది అనే ఫీలింగ్ కూడా వచ్చింది. యాక్చువల్గా దాని తర్వాత నా జర్నీ అంటే ఎలా ఉంటుందనేది తెలియదు. బట్ అప్పుడు ఒకటి నేను డిసైడ్ చేసుకున్నాను, భవిష్యత్తులో ఎప్పుడైనా నేనంటూ ఏదైనా ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి నేను వర్క్ చేయగలిగితే నేనేం చేయాలి, ఒక సింగర్ ఒక పార్టిసిపెంట్ అన్నవాడిని నేను ఎంత బాగా గైడ్ చేయడానికి వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేయాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి అనేది. ఎందుకంటే నాకైనట్టు ఇంకెవరికి జరగకూడదు. ఎందుకంటే ప్రతి కొత్తగా వచ్చిన ఆస్పైరింగ్ సింగర్ అందరూ కూడా మనం ఏదో సాధించాలి, మనం షోకేస్ చేయాలి, మన టాలెంట్ చూపించాలి, నలుగురికి తెలిస్తే మన వాయిస్ మనకు ఆపర్చునిటీస్ వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఆ రోజు నేను అది మిస్ అయిపోయాను. సో అనుకున్నట్టు భగవంతుడు నాకు జీ సరిగమపాకి, తెలుగు జీ సరిగమపాకి సెలెక్షన్ జడ్జ్ అండ్ ఐఎమ్ ద వాయిస్ ట్రైనర్. ఆ రోజు పడమటి సంధ్యారాగంలో ప్రిపరే రామరసం అక్కడ మిస్ అయ్యారు పాడటం, ఇప్పుడు మా కోసం పాడతారా?
ఆ ఆ ఆ ఆ పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. వావ్ 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 వావ్, చాలా బాగుందండి. ఓకే, జీ సరిగమపకి ముందు చాలా టీవీ ఛానల్స్లో మీరు ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అసలు అవి ఎందుకు ఎంచుకున్నారంటే ఒక మ్యూజిషియన్ అవుదామని, ఒక సింగర్ అవుదామని వచ్చిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఇన్ టీవీ ఫీల్డ్ ఎందుకు? సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ టైంలో ఉన్నప్పుడు చాలామంది ఏం చెప్పారంటే మీడియాలో ఉంటే, టీవీ ఛానల్లో ఉంటే వర్క్ చేస్తే నలుగురు పరిచయం అవుతారు, ఒక బయట ఉండే ఒక ఇండివిజువల్గా కంటే ఏదైనా ఒక సంస్థలో వెళ్తే నలుగురు ప్రోగ్రామ్స్ గురించి దాని గురించి అక్కడికి వెళ్ళడం అవుతుంది. నువ్వు అలా వెళ్ళినప్పుడు పరిచయాలు అవుతాయి, మేబీ నీ వాయిస్ ఉంటే నీకు ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. దాంతో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ వాయిస్ ఓవర్. ఓకే, అంటే వాయిస్ ఓవర్స్ చెప్పడం న్యూస్లో అలా స్టార్ట్ చేశాను. సో హైదరాబాద్లో ఫస్ట్ సీ న్యూస్ అనే ఒకటి ఉంటుంది, ఆ సీ న్యూస్ ఛానల్లో వాయిస్ ఓవర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నెమ్మదిగా రిపోర్టింగ్ నేర్చుకున్నాను. రిపోర్టింగ్ నేర్చుకుని అలా కేబుల్ ఛానల్స్లో, సో నేను వర్క్ చేయని ఛానల్ లేదు, కేబుల్ ఛానల్. సో పాపులర్ ఛానల్, సీ న్యూస్, సిటీవీ, సిటీ కేబుల్, ఇలా అన్ని ఛానల్స్లో సో వాయిస్ ఓవర్గా, రిపోర్టర్గా చేస్తూ వెళ్తూ అలా అలా నెమ్మదిగా నెక్స్ట్ వెళ్ళే స్టెప్ మా టీవీ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను. మీ జర్నీ చూస్తూ ఉంటే సింగర్ అవడానికి ఇలా కూడా చేయొచ్చా అంటే అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ. Yes, yes. లేనప్పుడు ఏం చేయాలి, ఇంకా వే ఏదైనా ఉందా అని వెతకాలి. అవును, సో ఆ వే వెతకడంలో ఇది చెప్పారనమాట, ఇలా వెళ్తే బెటర్, నీకు పరిచయాలు అవుతాయి. సో యాక్చువల్లీ ఛానల్ ఉన్నప్పుడు మూవీస్ కి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ స్టేజ్ ఆర్కెస్ట్రాలో పాడటం కానీ, స్టేజ్ దీంట్లో పాడటం కానీ, ఇది బెటర్ కదా. టీవీ ఛానల్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్, ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్, మీడియా అనేది డిఫరెంట్ ఫీల్డ్. ఇది ఎంచుకునేటప్పుడు మీకు ఏమీ అనిపించలేదా మిడిల్ ఆఫ్ లో? అంటే నేను మా టీవీలో జాయిన్ అయిన తర్వాత సో అప్పుడు వర్క్ చేస్తున్నాను, బాగుంది, నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ని కలుస్తున్నాను. ఆ టైంలోనే అందరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరినీ కలిసాను, వాళ్ళతో నేను ప్రోగ్రామ్స్ చేశాను. సో ఆ టైంలో నాకు ఎంత మంచి ఆపర్చునిటీ అంటే, నేను ఎప్పుడైతే పాడతా తీగలో నేను పాడలేదు, కానీ నేను మా టీవీలో జాయిన్ అయిన తర్వాత ఐఎమ్ అసోసియేట్ ప్రొడ్యూసర్ ఫర్ పాడాలనుంది బాలుగారి ప్రోగ్రామ్కి. వావ్, పాడతా తీగ తర్వాత బాలుగారు పాడాలని ముందని మా టీవీకి సేమ్ పాడతా తీగ లాంటి కాన్సెప్టే చేశారు. దానికి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. ఆ షోకి టోటల్ వచ్చిన క్యాసెట్స్ అన్ని తీయడము, దాంట్లో సెలెక్షన్ ఎవరు ఉన్నారు సెగ్రిగేట్ చేయడము, సింగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ చూడడము, ఇవన్నీ కలిసి చేయడం మొదలుపెట్టాం. సో అప్పుడు బాలుగారితో అక్కడ అలాగా ఆయనతో అసోసియేట్ అయ్యే ఛాన్స్ అనేది వచ్చింది, అంటే ఆ ప్రోగ్రామ్కి వర్క్ చేసేది. ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడే మణిశర్మ గారు అండ్ చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు, సో వీళ్ళందరినీ ప్రోగ్రామ్ పరంగా అప్పుడప్పుడు కలవడం జరిగింది. సో అలా యూజ్ అయింది. సో ఎట్ ది సేమ్ టైం ఒక మోహన్ అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్, కొత్తగా ఆయన కూడా జర్నీ స్టార్ట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా రావాలని. ఈజ్ ఎ కమలాకర్ గారు బ్రదర్, ప్రాణం వాన చేశారు, వాళ్ళ బ్రదర్ ఆయన. సో అదే టైంలో నాకు ఆయనతో కూడా పరిచయం అయ్యి, సో రెగ్యులర్గా కంపోజింగ్ అసిస్టెంట్గా ఆయనతో వెళ్ళాలి, వర్క్ చేయాలంటే నేను ఫుల్ టైం వర్క్ చేస్తే 10 to 6 ఉంటే నేను అక్కడ చేయడానికి కుదరదు. అవును, అందుకు నేను ఏం చేశానంటే తర్వాత ఒక 1 year చేసి పాడాలనుంది ఒక సిరీస్ వేసాను. చేసిన తర్వాత లెఫ్ట్ అవుట్ మా టీం వదిలేసి, సో అక్కడ ఎందుకంటే నేను ఫుల్ టైం దీంట్లో ఉండిపోతే
నేను అనుకున్న మ్యూజిక్ కెరీర్ని చేయలేను, రెండింటిని బ్యాలెన్స్ చేయలేను అని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ అండ్ కన్సల్టెంట్గా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఓకే ఓకే అది అయిపోయిన తర్వాత ఐ ఎంటర్డ్ ఇంటూ ద జీ సరిగంప డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్లకి ఐ వర్క్ యాజ్ ఎ కన్సల్టెంట్, ఓకే యాజ్ అ వాయిస్ ట్రైనర్. దాంట్లో చాలామంది సింగర్స్కి వాయిస్ టిప్స్ కానీ వాయిస్ ట్రైనింగ్ కానీ ఇలా ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆల్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరు కానీ, సో రేవంత్ కానీ, రోహిత్, అనుదీప్, పృథ్వీ చంద్ర, సాహితి, చిన్న సాహితి, పెద్ద సాహితి, సో ఇట్లా చాలామంది సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న 30-40 మంది సింగర్స్ వాళ్ళందరూ ఇనీషియల్గా వచ్చిన వాళ్ళు. మీకు ఇందాక చెప్పాను కదా, నేనంటూ ఒకప్పుడు కనుక ఇలాంటి ప్రోగ్రామ్కి అయితే సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన కంఫర్ట్ జోన్ ఏంటంటే ఆర్కెస్ట్రా వాళ్ళకి సింగర్కి మధ్యలో నేనున్నా. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే ఏం పాడుతున్నావు, ఓకే, నేను ఏదైతే ఫేస్ చేశానో అది ఎవరు ఫేస్ చేయకూడదు. వావ్, అందుకని గ్రేట్ ఇనిషియేషన్. సో అది వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి. ఎందుకంటే కొత్తలో పాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం పాడాలో తెలియదు, అవును. అదా పాడాలని డౌట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మధ్యలో నేనున్నా, నథింగ్ డూయింగ్. అసలు మీరు వాళ్ళతో మాట్లాడడానికి లేదు, మీరు చెప్పడానికి లేదు, ఏది చెప్పినా నేనే చెప్తా. వాళ్ళు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సో దెన్ ఐ విల్ టెల్ టు సో ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇది వీళ్ళు పాడుతున్నారు, ఇది కన్ఫర్మ్, దట్స్ ఇట్, ఇంకేం లేదు మీరు మాట్లాడడానికి. అలాగా చాలామందికి కొన్ని కొత్త పాటలు ఏం పాడాలి అంటే ప్లేలిస్ట్ అనేది అలవాటు చేశాను. చాలామందికి ఏముంటుందంటే ఓ 10 పాటలు 15 పాటలు పెట్టుకొస్తారు. నేనేం చేశాను ఇనీషియల్గా ఓ 15 పాటలు పెట్టుకొచ్చా, ఇవి ఉంటే చాలని. సో జీ సరిగంపాలు వెళ్ళిన తర్వాత చాలామంది పార్టిసిపెంట్స్కి సింగర్కి ఒక 100 పాటలు ఉండాలి డైరీలో, డిఫరెంట్ సాంగ్స్ ఉండాలి అనేది వాళ్ళందరికీ అలవాటు చేశా. 10 పాటలు పెడితే కుదరదు, 15 పాటలు పెట్టుకుని వస్తే కుదరదు. యూ హ్యావ్ టు బి వెర్స్టైల్. ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పుని వేరే వాళ్ళు చేయకూడదు అని ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తే సో జీ సరిగంపలో పాడిన ప్రతి సింగరు ఈ విషయం గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్క సింగర్ పార్టిసిపెంట్ డైరీలో మినిమం 50 పాటలు ఉండే, డిఫరెంట్ థీమ్స్, నథింగ్ డూయింగ్, మిగతా పాటలన్నీ తీసేయండి, ఇగో ఈ పాటలు సెలెక్ట్ చేసుకోండి అన్నీ వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసి, అంటే వాళ్ళకి వాయిస్కి తగ్గట్టు, వాళ్ళ వాయిస్కి తగ్గట్టు ఎవరికి ఏ రేంజ్ వాయిస్కి ఎలాంటిది బాగుంటుంది, సో ఇలాంటివి వాళ్ళకి ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకోవడం అనేది అక్కడ అలవాటు చేసే వాళ్ళకి. ఓకే, మీరు మూవీస్లో ఏమైనా పాటలు పాడారా? నేను మూవీస్లో యాక్చువల్గా నా జర్నీ స్టార్ట్ చేసింది మూవీస్లో పాడడానికి. ఆయన దగ్గర మోహన్ గారి దగ్గర వర్క్ చేసిందే. అంటే ఆయనతో పాటు జర్నీ చేస్తూ కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఆయన స్టార్ట్ చేశారు. కొన్ని ఇప్పుడు ఇనీషియల్గా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, కొత్త సినిమాలు అన్నప్పుడు కొన్ని రిలీజ్ వరకు వచ్చాయి, కొన్ని ఏమో సగం ప్రొడక్షన్ ఉండగా ఆగిపోతాయి. అలా పాడే జర్నీలో కొన్ని ట్రాక్ల వరకు వచ్చాయి, ట్రాక్స్ పాడాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాడలేదు. ఓకే. సో నా లైఫ్లో అంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే తిరిగి చూసుకొని ఒక తప్పు అనేది ఉంటుంది. సో అలాంటిది ఒక మేజర్ మిస్టేక్ చేశాను నేను. సో నేను మా టీవీలో వర్క్ చేసి మీన మోహన్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మణిశర్మ గారితో ఒక ప్రోగ్రామ్ చేశాను, సప్తస్వరాలు అనేది 7 బెస్ట్ కంపోజిషన్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఆయన బెస్ట్ కంపోజిషన్స్ వాళ్ళ చేత పాడించి ఆ షోలో ఎండ్ అయిపోయిన తర్వాత ఒక లిరిక్ ఇచ్చి ఒక 10 మంది 20 మంది మ్యూజిక్ డైరెక్టర్తో షో చేద్దామని ప్లాన్ చేసి వాళ్ళందరి చేత కూడా డిఫరెంట్గా కంపోజ్ చేద్దాం ఒకే లిరిక్ని, సప్తస్వరాలు నా టైటిల్ సాంగ్ని ఎవరు చేస్తే ఎలా బాగుంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అనేది కంపోజింగ్ చేయించాలని. ఆ టైంలోనే మణిశర్మ గారితో పరిచయం అయింది ఆ ప్రోగ్రామ్ ద్వారా మా టీవీలో సప్తస్వరాలని. అలాగ ఆయనతో జర్నీ చేసి బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, చేద్దాము. ఫస్ట్ టైం ఆ ప్రోగ్రాంలో మణిశర్మ గారి చేత పాడిచ్చింది నేనే. అసలు మణిశర్మ గారు పాటలు పాడరు, ఆయన ఈజ్ ఏ సూపర్, ఆయన గురించి చెప్పాల్సిందే లేదు. మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యులు లాంటివాడిని, ఎందుకంటే ఆయన మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతాను నేను. సో నేను ఆదర్శంగా తీసుకుంది కూడా ఆయన్నే. సో ఆయన ఫస్ట్ టైం సార్ పాడిన, రే నేను పాడలేను, నాకు రాదు, నేను సింగర్ని కాదు అంటే ఆయన చేత కీబోర్డ్ ప్లే చేస్తూ నెమ్మదిగా, సార్ కొంచెం చిన్నగా లైట్గా పాడండి సార్, లైట్గా మేము వాల్యూమ్ పెంచుకుంటాం అని ఆయన చేత పాడించి అలాగా ఒక చిన్న జర్నీ అనేది ఆ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ అయింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంతటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్తో అసోసియేట్ అయ్యేలాగా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది ఆ టైంలో. నేను మోహన్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆయన దగ్గర చెన్నైలో వర్క్ చేయాలి, ఒక 2 years నా దగ్గరే ఉండాలి, ఇంకా ఇల్లు పిల్లలు ఇంకా ఫ్యామిలీ ఏమి ఉండవు, నాతోనే అక్కడే ఉండాలి అన్నారు.
బట్ సంహవ్ ఏంటంటే ఆ టైంకి చాలామందికి ఏంటంటే మణిగారు బాగా స్ట్రిక్ట్ అసలు. అంటే చాలా కోపం ఎక్కువ, స్ట్రిక్ట్. వర్క్లో ఒక్కొక్క రేంజ్లో ఉంటారు. ఆయన ఆ టైంలో పీక్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇటు ఖుషి, మంచి బ్లాక్ బస్టర్ నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలన్నీ చేసేసి సచ్ ఏ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న టైంలో ఆయన దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో వస్తే అమ్మ ఆయన నోటికి భయపడి, అమ్మ ఆయన తిడతారట, ఎట్లాగ మనం బేర్ చేస్తామా, కోపం ఎక్కువట. అప్పుడు చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా ఉండేవాడిని. సో ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఇలాంటి వాడిని నేను ఆయన దగ్గర ఉండగలనా? ఇక్కడ ఏదో మోహన్ గారి దగ్గర బ్రదర్లీహుడ్ బాగానే ఉంది, కమాన్ బాగానే ఉంది, వెళ్ళిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్తే బాగా ఇబ్బంది పడతానేమో, ఆయన ఏమైనా తిడితే మరి కంఫర్ట్ని చూసుకున్నారు అని కంఫర్ట్ చూసుకున్నాను. ఆ టైంలో నిజంగా నాకు ఇలా పుష్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటుంటే, ఏయ్ అసలు మణిగారి దగ్గర ఛాన్స్ వస్తే నువ్వు వెళ్ళకపోవడం అంటే, అసలు ఎంత అంటే అద్భుతమైన ఆఫర్ అంటే 2 years నేను భయపడుతున్నానని ఆయన అట్లీస్ట్ 6 months ట్రై చేయన్నారు. ఆయనకి ఆ టైంలో నీడ్ ఉంది, కంపోజింగ్ అసిస్టెంట్ నీడ్ ఉంది. ఆయన కంపోజిషన్స్ పాడడానికి, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు ట్యూన్స్ వినిపించడానికి ఒక కంపోజింగ్ అసిస్టెంట్ కావాలి, సింగర్. దాని గురించి అడిగారు. అప్పుడు అడిగితే నేను 6 నెలలు కూడా ట్రై చేయలేదు, భయపడ్డా. ఓకే. సో నేను ఆ రోజు నిజంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళుంటే, మణిశర్మ గారి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా చెన్నై వెళ్ళిపోయిన ఉంటే, ఈ రోజు ఇంటర్వ్యూని నేను ఎప్పుడూ చేస్తుండేవాడిని. ఈ ఇంటర్వ్యూని ఒక 10 years బ్యాక్, 1 year నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. సారీ టు యు. 10 years బ్యాక్ నేను ఆల్రెడీ ఇప్పటికి ఒక 100 పాటలు పాడేసి చేసేస్తుండేవాడిని. సో ఆ టైంలో ఎప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కార్తీక్ అందరూ ఆ టైంలో అప్పుడప్పుడు ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో నేను వెళ్ళి ఉంటే నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతారా ఎప్పటికీ? అంటే అవుతాను. అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది కదా, గాడ్ మస్ట్ బి క్రేజీ అని. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాడు. అవును, ఇస్తాడు. కానీ దాన్ని తీసుకోవాలా వద్దా అనే ఆ విజ్ఞత అనేది తీసేస్తాడు ఆ టైంలో. నువ్వు తీసుకుంటావో తీసుకోలేదు, దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను, నువ్వు తీసుకోలేదు, దట్స్ యువర్ మిస్టేక్. నీకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారా, లేదు లేదు దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫర్, ఈయన దగ్గర బాగానే ఉంది కదా, నేను నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాను. నేను ఒక టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసే ఆ అవకాశాన్ని నీకు కల్పించాను, నువ్వు తీసుకోలేదు, దట్ ఈస్ యువర్ మిస్టేక్. అంటే మన దగ్గర ఆ టైంలో ఏం చేస్తాడంటే దాన్ని తీసేస్తాడు ఆయన విజ్ఞత, భగవంతుడు అది తీసేస్తాడు ఆ టైంలో. సో అలా ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇప్పటికీ ఆయనకి భగవంతుడితో రెగ్యులర్గా నేను ఫైట్ చేస్తాను. ఏంటంటే ఆ రోజు నాకు తెలియని టైంలో, అంటే నేను ఎలా డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి అనే తెలియని టైంలో ఇచ్చావు అటు ఇటుగా. సెకండ్ టైం అలాంటి ఛాన్స్ నీకు ఇవ్వను, ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్, నువ్వు ఇచ్చి తీరాల్సిందే. 600 అయినా 116 అయినా అనేది డిసైడ్ అయిపోయి అనమాట. ఒక 4 సంవత్సరాలు లేట్ అయినా 5 సంవత్సరాలు లేట్ అయినా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ రెడీ ఎనీ టైం ఇచ్చిన అనేది అలా పెట్టుకున్నాను. బట్ వెనకాలకి తిరిగి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, అరే వచ్చిందే, కానీ మనం ఏం చేయలేం. వన్స్ టైం వెళ్ళిపోయిందంటే మనం దాన్ని తీసుకురాలేం బ్యాక్. బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటి ఉంటుంది. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఆ రోజు వెళ్ళలేదే, ఆ రోజు మనం చేయలేదే, అలా వెళ్ళుంటే ఎలా ఉండేదో అని ఉంటుంది. బట్ ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను నేను, చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మీరు అడిగారు ఇందాక, సో మీరు మ్యూజిక్ అనేది ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇవన్నీ పక్కన, అంటే ఈ టీవీ ఛానల్స్, ఈ వర్కింగ్ ఇదంతా ఎందుకు తీసుకున్నారు అనేది నాకు వచ్చిన 2 సంవత్సరాల్లో అర్థమైపోయింది. మీడియాలోకి, ఇండస్ట్రీలోకి వచ్చిన 2 సంవత్సరాలు అర్థమైపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మన లక్ బాగుండి, మన హార్డ్ వర్క్ బాగుండి, మనం చేసే పని బాగుంటే ఓవర్ నైట్ మనని తీసుకెళ్ళి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి అక్కడ కూర్చోబెడుతుంది, సక్సెస్ ఇచ్చి. లేదు అంటే కొన్ని సంవత్సరాల పాటు లాక్కెళ్ళిపోతుంది. సో దానికి మనకి ఓపిక ఉండాలి, ధైర్యం ఓపిక 2 ఉండాలి. అందుకే మీ పేరులో ధీర యాడ్ చేసుకున్నారా అనేది నాకు ప్రాక్టికల్ తెలిసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద ఛానల్స్ యాజ్ అ ఫ్రీలాన్సర్. సో ఐఎమ్ ఏ ట్రైన్డ్ ఆర్జే ఫర్ బిగ్ ఎఫ్ఎం. ఆర్జేగా ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత ఐ వర్క్ ఫర్ రెయిన్బో ఎఫ్ఎం ఒక 6 years ఫ్రీలాన్స్ ఆర్జేగా వర్క్ చేశాను, ప్రోమో ప్రొడ్యూసర్గా చేశాను. ఐఎమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆ తర్వాత డబ్బింగ్ కార్డ్ తీసుకొని
డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాను. సో అంటే జీ సరిగమపలో వాయిస్ ట్రైనింగ్ ఇచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ తోటి సో ఎప్పుడు కొంతమంది సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. ఐ స్టార్టెడ్ వాయిస్ ట్రైనింగ్ అనేది కొత్త సింగర్స్ని. వాయిస్ ట్రైనింగ్ అంటే అందులో ఎలాంటి టిప్స్ ఇస్తూ అంటే దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వాయిస్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే మనం పాడితే బాగుంటుందా, మన వాయిస్లో తప్పులు ఉన్నాయేమో, ఎవరైనా వింటే మనల్ని డౌన్ చేస్తారేమో అనే ఫీలింగ్తో ఉంటారు. సో ఫస్ట్ సింగర్కి కావాల్సింది, అంటే కొత్త సింగర్కి కావాల్సింది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. నేను పాడగలను, భగవంతుడు అంటే ఇచ్చే గొప్ప వరం ఏంటంటే గొంతు. అందరికీ ఇవ్వడండి, గొంతు అనేది అందరికీ ఇవ్వడు భగవంతుడు. ఎవరికైనా కొద్దిగా ఇచ్చాడంటే దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఎందుకంటే ఈరోజు మీరు ప్రపంచంలో ఏ నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ నేను ₹1 కోటి ఇస్తాను, నాకు మంచి బాలుగారు లాంటి వాయిస్ కావాలంటే ఇచ్చే టెక్నాలజీ ఈ రోజు దాకా రాదు కూడా. ఎందుకంటే అది కేవలం గివెన్ బై గాడ్. భగవంతుడు ఇవ్వాలి. వాయిస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, పాడడానికి వాయిస్ ఉన్న కొద్ది వాయిస్ ఉన్నా కూడా దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్. సో అందుకునే దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనేది చెప్తా వాయిస్ ట్రైనింగ్. నాకు ఇస్తారా టిప్స్ ఇప్పుడు? ఖచ్చితంగా. మీరు కొంచెం వాయిస్ ఇలా చెప్తా మీకు చెప్తా. పూల చెట్టు ఊగినట్టు, పాల బొట్టు చిందినట్టు, అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు, వీణమెట్టు ఊగినట్టు, జల్లు మంది గుండెల్లో ఎవరేను, నా మనసుని మై మరపున ముంచిన వాన, మీకెవరికి కనిపించదు ఏమైనా. బాగుంది, మీ వాయిస్ బాగుంది. సో యూ హ్యావ్ ఎ రేంజ్ వాయిస్, మంచి వాయిస్ రేంజ్ ఉంది. చాలామందికి ఏంటంటే కొంచెం హై లెవెల్కి వెళ్తున్నామంటే ఎక్కడైనా పోతుందేమో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. వాయిస్ ఎక్కడైనా క్రాక్ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఆ ఫియర్ ఉంటుంది, బట్ ఐ ప్రాక్టీస్ ఫ్రమ్ దట్. ఎప్పుడైతే ఆ సాంగ్ విన్నానో ఆ సాంగ్లో లిరిక్స్ నచ్చి ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్న సాంగ్ అది. యా, సో ఆ ఎత్తుపళ్ళాలు అవనేవి కొంచెం నాకు. మీకు ఆల్రెడీ అంటే బేసిక్గా వాయిస్ కల్చర్ ఉంది, వాయిస్ ఉంది. సో రెండు ఉన్నాయి. అంటే ప్రతి సింగర్కి అంటే మీరు సంగీతం నేర్చుకోలేదు నాకు తెలియదు, కానీ శృతి ఉంది వాయిస్లో శృతి పక్కాగా పాడుతున్నారు. సో చాలామందికి కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే రాదు. మనం పాడతామా పాడలేమా, మన గొంతున్నా కూడా మనం పాడలేము అనే ఫీలింగ్ లోపల ఎక్కడైనా ఉంటే, ఒక కాన్షియస్నెస్ ఉంటే బయటికి రాదు పాట. వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ సింగ్. తప్పు ఉన్న రైట్ ఉన్న, నేను చాలామంది స్టూడెంట్స్కి నా వాయిస్ ట్రైనింగ్లో చాలామందికి ఏం చెప్తానంటే, ఫస్ట్ యూ సింగ్ యువర్ సెల్ఫ్. నలుగురు గురించి పాడద్దు, మన గురించి పాడకు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ సింగింగ్. నేను ఎప్పుడు పాడినా నా పాట నేను ఎంజాయ్ చేస్తాను. నేను పాడేటప్పుడు నా పాట నేను ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఎంజాయ్ చేస్తే అవతల ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనమే డౌట్గా పాడితే, ఓహో ఇదేదో కష్టంగా ఉంది, ఇబ్బందిగా పాడుతున్నాడు పాపం, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటారు. సో ఇంకోటి చాలామంది అంటే నేను వాయిస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళలో చాలామంది, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ క్లాసికల్ నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు వాయిస్ ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కడైనా క్లాసికల్ ఓకే. మనకి జీ సరిగమపాలో ఒక పల్లెటూరు అమ్మాయి అప్పుడు వచ్చి చాలా పాపులర్ అయింది లాస్ట్ సీజన్లో. తన పేరు చాలా పాపులర్ అయింది ఆ అమ్మాయి. కరెక్ట్గా గుర్తులేదు. అంటే నేను లాస్ట్ 3 series లేదు, దాని బిఫోర్. అంటే తనకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ అట్లా వచ్చి. ఒకళ్ళకి భగవంతుడు ఇచ్చిన గొంతు ఉంటుందండి. అంటే వన్స్ వాయిస్ ఉన్న తర్వాత మనం డెవలప్ చేసుకోవడం మీరు. అంటే ఇవన్నీ కూడా యాడ్ ఆన్. క్లాసికల్ అనేది ఇట్స్ యాడ్ ఆన్. అంటే యాడెడ్ అడ్వాంటేజ్ అంటారు కదా, యాడెడ్ అడ్వాంటేజ్ అంటే మనం నెక్స్ట్ లెవెల్కి. ఇప్పుడు ఏపీపీఎల్ఈ యాపిల్ ఎలా చెప్పామంటే, సో మనం ఆల్ఫాబెట్స్ అనేది నేర్చుకుంటే ఏపీపీఎల్ఈ యాపిల్ అనేది తెలుస్తుంది. సేమ్ ఈ సినారియోలో క్లాసికల్ అని నేర్చుకుంటే మనం పాడేది ఏంటి, తప్పు పాడుతున్నాం కరెక్ట్ పాడుతున్నాం అని తెలుస్తుంది. నేను చాలామందికి ఏం చెప్తానంటే, క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి ఈ లైట్ మ్యూజిక్స్, ఫిల్మ్ సాంగ్స్ ఇవి నేర్చుకుని ఉంటే దెన్ యూ విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత నువ్వు ఇంకా బాగా పాడాలంటే క్లాసికల్ నేర్చుకో. చాలామందికి ఇనీషియల్గా కొన్ని సంవత్సరాల పాటు, క్లాసికల్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక మినిమం 5 to 6 years నేర్చుకోవాలి. పద్ధతిగా కూర్చొని నేర్చుకోవాలి. ఇలాగా ఇన్స్టెంట్గా ఇలా అంటే అలా వచ్చేసేది కాదు. అంటే స్టాండర్డ్ ఆఫ్ క్లాసికల్ నేను చెప్తున్నాం. లేదు మనం పాడాలి, ఎలాగైనా పాడాలంటే లైట్ మ్యూజిక్ నేర్చుకొని దెన్ యూ స్టార్టెడ్ క్లాసికల్ ట్రైనింగ్.
ఓకే. సో చాలామంది చెప్తాను, చాలామంది చేసే తప్పు పని ఏంటంటే, మేబీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే అది యూస్ఫుల్ అవుతుంది మేబీ ఆస్పైరింగ్ సింగర్స్కి. పాటలు ఏం చేస్తారంటే రాగానే పాడేస్తుంటారు పాటతో పాటు. నేను చెప్పేది ఏంటంటే అలా పాడకూడదు, ఎక్కువసార్లు వినాలి, తక్కువ సార్లు పాడాలి. ఓకే. ఎందుకు ఎక్కువ సార్లు వినాలంటే, నోట్స్ మన క్లాసికల్ ట్రైనింగ్ లేనప్పుడు, క్లాసికల్ ట్రైనింగ్ ఉంటే మనం అలా పాడినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఏదైనా తప్పు పోతే ఏదో నోటేషనో మనం స్వరం చూసుకుని ఏదో రాసుకోవచ్చు. కానీ క్లాసికల్ ట్రైనింగ్ ఏం లేనప్పుడు మనం ఏం తప్పు పాడామనేది మనకు తెలియదు. అవును. సో మనం చాలామంది ఏంటంటే ఇలా ట్యూన్ వినగానే వచ్చేసింది సార్ నాకు 2 పాడేస్తాను నేను అంటారు. వాళ్ళకి వచ్చింది ఏంటి, బేసిక్ ట్యూన్ వస్తుంది, దాంట్లోనే ఎన్హాన్స్, దాంట్లో ఉన్న ఆ కంపోజింగ్ స్టైల్ ఇవేం రావు. అందుకు నేను చెప్తానంటే 10 సార్లు వినండి, 2 సార్లు పాడనని చెప్తాను. 10 సార్లు వింటే మనం 2 సార్లు పాడేటప్పుడు మనం ఎక్కడ తప్పు పాడుతున్నామో మన బ్రెయిన్ చెప్తుంది, నువ్వు విన్నది ఇది కాదు, నువ్వు పాడేది తప్పు అని చెప్తుంది. అందుకని ఎక్కువ సార్లు వినండి, తక్కువ సార్లు పాడండి అని చెప్తాను. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనల్ని మనము ప్రాపర్గా సింగింగ్లో తీసుకెళ్ళచ్చు ముందుకు. చాలామందికి చెప్పేది అదే. చాలామంది ఏం చేస్తారంటే 2 సార్లు వింటారు, 10 సార్లు పాడతారు, దాంట్లో 10 మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వన్స్ రాంగ్ మిస్టేక్ పడిపోయిందంటే దాన్ని తీయడం కష్టం, రాంగ్ నోట్ పడిపోయిందంటే దాన్ని తీయడం కష్టం. సో ఈ విధంగా వాయిస్ ట్రైనింగ్లో అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటారు. బట్ సో మళ్ళీ చెప్పాలి, మీ వాయిస్ బాగుంది, మీరు ప్రాక్టీస్ చేసి మీరు వింటూ ఉంటే హ్యాపీగా పాడేస్తారు. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్, మీకు ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా నేను కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేశాను, కరోనా బిఫోర్, కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ అంటే ఒక 3 సాంగ్స్ రిలీజ్ అయ్యి సమ్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. అది దాంట్లో మంచిగా అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, డైరెక్టర్ కూడా తెలిసిన అబ్బాయి, ఇంతకుముందు పరిచయం చేశాము. బట్ చాలామందికి ఉన్నట్టే ఇండస్ట్రీలో కానీ ప్రతి హ్యూమన్ బీయింగ్ ఉండేది ఏంటంటే ఫ్రీగా వచ్చేది, డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేది ఒకటి ఈగో. అవును. సో రెడీగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక చిన్న క్లాష్ వల్ల ఒక మధ్యలో దానికి బ్రేక్ పడిపోయింది ఆ ప్రాజెక్ట్కి. బట్ చాలా మంచిగా వచ్చే పాటలు, హేమచంద్ర అండ్ రేవంత్ అండ్ రోహిత్, అనుదీప్, అమృతవర్షిణి, మనీషా ఎర్రబత్తిని, సో వాళ్ళందరూ పాడారు, ఉషా గారు. సో వీళ్ళందరూ పాడారు. ఆ ఆల్బమ్ అంతా బాగా వచ్చే పాటలు నేను. బట్ అన్ఫార్చునేట్ ఒక 3 పాటలు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది. సో అది వచ్చి ఉంటే నిజంగా మంచి పాటలు చేస్తుండేవాళ్ళు. 3 పాటలు రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ, ఇట్ ఈస్ ఇన్ ద స్టోర్స్. నాకు బాగా నచ్చిన పాట. సో చాలామంది అంటుంటారు, అన్న ఈ పాట వచ్చుంటే నిజంగా నీకు మంచి నేమ్ వచ్చి ఉండేది, అంటే యాజ్ ఏ కంపోజర్గా నీకు అని అంటుంటారు. ఓకే, ఆ పాట పాడతారు ఒకసారి? యాక్చువల్లీ నాకున్న ప్రాబ్లం లిరిక్స్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఏం చేస్తానంటే లిరిక్ పెట్టుకోవాలి నేను. సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే నాకు కూడా. ట్యూన్స్ అన్నీ ఉంటాయి కానీ లిరిక్ మాత్రం ఉండవు. సో జస్ట్ మీ గురించి, నాకు బాగా ఇష్టమైన కంపోజిషన్ అది. హేమచంద్ర కూడా చాలా బాగా పాడాడు. సో రవీంద్ర పెండ్యాల్ అని ఆయన రాశారు. ఓకే, సాంగ్ చాలా బాగా వచ్చింది. ఓకే. సొగసరి అందాలెన్నో, గడసరి భావాలెన్నో, మరి మరి మురిపించేనే ఈ వంపుల్లో, సరిగమ పాటే వింటూ పదగతిలో నేనుంటే గలగల సవ్వడి మ్రోగే నా గుండెల్లో, సోగ కళ్ళ చేప అంత ఓర చూప ఇంతలోనే విరూపా, ఏపుగుంది పంట చేతికొచ్చేనంట కోతకొచ్చేదెప్పుడంట, ఆహా ఓహో ఏమౌదం కంటూ ఉంటే ఆనందం, ఏదో ఏదో ఈ బంధం చెప్పాలంటే ఒక గ్రంథం, మనసు పడే వలపుల మలుపులలో రాచిలక. సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ కానీ గమకాస్ కానీ ఎవ్రీ నోట్ కూడా చాలా చాలా బాగున్నాయి. మెలడీ చాలా థ్యాంక్స్ అండి. అంటే
ఒక ఒక మంచి మెలడీ అండ్ ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ దాంట్లో సాంగ్, మెలడీ సాంగ్ చాలా బాగా పాడాడు హేమచంద్ర. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న. కాదు, యాక్చువల్లీ తన వాయిస్ కి ఇది చాలా యాప్ట్ అవుతుంది కూడా. చాలా బాగుంటుందండి సాంగ్. నిజంగా ఈ సాంగ్ ఇంకొంచెం జనాల్లోకి రీచ్ అయిన ఉంటే నాకు తెలిసి ఇందాక మీకు 10 సంవత్సరాలు అని చెప్పాను, 4 సంవత్సరాల ముందు ఈ పాట వచ్చిందంటే మళ్ళీ ఆ టైంకి మీ ముందే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడిని. బట్ ఏదైనా కూడా మంచి సాంగ్స్ వేసాను అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇవి మీరు ఓకే బయట రిలీజ్ చేయలేదు, పోనీ బయట ప్రైవేట్ ఆల్బమ్స్ ఇది ఆల్రెడీ రిలీజ్ అంటే ఇది. ఓకే. ఈ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, బట్ సినిమా అనేది రిలీజ్ అవ్వలేదు. మేబీ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ సో వెరీ సూన్ రిలీజ్ అవ్వచ్చు. బట్ ఏదైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్గా నేను కోరుకునేది అంటే మనం చేసింది నలుగురికి తెలిస్తేనే మనం ఎవరెవరిని తెలుస్తుంది. లేకపోతే మనం ఎంత టాలెంట్ ఉన్నా కూడా అలాగే ఉండిపోతాం. సో దాంతోపాటు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది కూడా ఒక టెక్నీషియన్ బయటికి తీసుకొస్తుందండి. ఈరోజు చాలామంది టెక్నీషియన్స్, చాలామంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్టులు మంచి టాలెంట్ ఉన్నా కూడా వెనకాలే ఉండిపోయారు బ్యాక్ స్టేజ్లో. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ త్వరలో విత్ ఇన్ 1 or 2 monthsలో దాని సాంగ్స్ రిలీజ్ అవుతాయి అఫీషియల్గా. సో చాలా బాగా వచ్చాయి, అంటే ఇట్స్ కమర్షియల్గా బాగుంటాయి. ఈ పాట అంత లెవెల్స్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. దీనికి అంటే నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది అది సాంగ్ అది. సో అంటే చాలా మంది, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎవరికైనా కావాల్సింది ఒక కమర్షియల్ బ్రేక్ అండి. ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక టెక్నీషియన్కి కానీ ఎవరికైనా కావాల్సింది కమర్షియల్ బ్రేక్. మనం ఎన్ని సినిమాలు చేసి వెళ్ళిపోతున్నాం అనేది కాదు, మనం తెలియకుండా 10 సినిమాలు చేసేయచ్చు. కానీ దాంట్లో నలుగురికి తెలిసేది మనం ఎన్ని చేసాము, నలుగురికి తెలిసే పాటలు ఎన్ని చేసాము అనేది కావాలి. సో నేను కూడా ఎప్పుడు కూడా నా డైరెక్టర్ కానీ ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలిసినా కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే నాకెంత టాలెంట్ ఉంది అనేది ముఖ్యం కాదు. ఇలా వెళ్ళగానే పాట విని అబ్బా భలే ఉందండి, ఇలా మళ్ళీ వెనకాలకు వచ్చి పాట హమ్ చేసుకోవాలి. విత్ ఇన్ మళ్ళీ ఒక మళ్ళీ పల్లవి పాడుకోవాలి. సో అలాంటి పాటలు చేయాలి. ఎక్కువ క్యాచీ ట్యూన్స్ చేయాలి. మోర్ క్యాచీ ట్యూన్స్ వేస్తే నలుగురిలోకి రీచ్ అవుతుంది. మన పాండిత్యం అంతా చూపించకూడదు. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే మనకి ఎంతైనా ఉండొచ్చు, మనం ఇన్ని రాగాల్లో చేసేయాలి ఇలాగనేది. అలా కాకుండా కామన్ ఆడియన్కి షేర్ చేసేలాగా ఎంత బాగా చేస్తే అంత బాగా జనాలకు వెళ్తుంది అనేది నా ఫీలింగ్. సో అందుకని ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమాతోటి ఇప్పుడు నేను చేయబోయే ఆ ప్రొడక్షన్లో మంచి ఆడియో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ పాటల విషయంలో సో త్వరలో తెలుస్తుంది. విత్ ఇన్ 1 or 2 monthsలో యూ విల్ గెట్ ద సాంగ్స్ అఫీషియల్లీ. ఓకే మహేష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అంటే మీ అప్కమింగ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, అప్కమింగ్ సిరీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ కావాలి అని, ఇంతవరకు మీరు చేస్తున్న ఏదైతే ఆ గ్రేస్ఫుల్ ఇది ఉందో దాన్ని మీరు అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.